నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రధానంగా గట్కేసర్ ప్రాంతంలో ఉన్నటువంటి హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకులకు జీతాలు చెల్లించడం లేదని ఆ ఉద్యోగులు వాపోతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. మరి పనిచేసినటువంటి ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి యాజమాన్యం ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు. కనీస వాళ్ళు ఎలాగో వేతన సంఘ జీతాలు ఇవ్వడం లేదు. కనీస జీతాలన్నా ఇచ్చేస్తే నెలవారీగా వారి జీవితాలు బాగుంటాయి కదా. విద్యార్థులకు కూడా సరైనటువంటి పాఠాలు, నాణ్యమైనటువంటి విద్యను అందించే అవకాశం ఉంటుంది. కానీ జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా వెనుకబడి మానసికంగా కృంగిపోయి పాఠాలు చెప్పాలా, లేదంటే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలా అనేది ఆలోచన వస్తుంది. మరి ఈ కాలేజీ యాజమాన్యం, హోలీ మేరీ కాలేజీ యాజమాన్యం స్పందించి ఖచ్చితంగా వారికి వేతన సంఘ జీతాలను చెల్లించాలని నెలవారీగా తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 చాప్టర్ 14 సెక్షన్ 84 ప్రకారంగా వారికి జీతాలు చెల్లించాలి. ఒకవేళ చెల్లించినట్లయితే ఖచ్చితంగా ఆ సెక్షన్ ప్రకారంగా చర్యకు అర్హులు అవుతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా యాజమాన్యం ఖచ్చితంగా జీతాలు చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా JNTH కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు ఉన్నత విద్యాశాఖ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వీరు స్పందించి జీతాలు చెల్లించినటువంటి కళాశాలలకు పైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చెల్లించని కాలేజీలు మరి పాఠాలు ఏ విధంగా నడుస్తాయి? అక్కడ సరైనటువంటి బోధకులు లేకపోవడం గమనార్హం. ఎందుకంటే బోధకులు ఉన్నప్పుడే సరైనటువంటి విద్య అనేది అందుతుంది. సరైనటువంటి విద్య అందాలంటే ఖచ్చితంగా ఉద్యోగులు ఉండాల్సినటువంటి పరిస్థితి, అంటే అధ్యాపకులు ఉండాల్సినటువంటి పరిస్థితి. అధ్యాపకులు ఏ విధంగా ఉంటారు? సరైనటువంటి వేతనాలు చెల్లిస్తేనే అధ్యాపకులు కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. పనిచేయాలంటే ఖచ్చితంగా వారికి నెలవారీగా జీతాలు సరిగ్గా అందాలి. వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ఆ కళాశాల యాజమాన్యం స్పందించి వెంటనే అధ్యాపకుల యొక్క జీతాలను చెల్లించాలని తెలియజేస్తున్నాం.